తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫిబ్రవరి 16వ తారీఖు బీసీ సమగ్ర కులగణన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు గాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క శాసనసభ్యునికి కూడా ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1931లో చివరిగా కులగణన నిర్వహించిండ్రు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు బీసీ కులగణన నిర్వహించకుండా ఈరోజు బీసీ డిమాండ్ల ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలే. మరి గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము అధికారంలోకి వస్తే బీసీ గణన నిర్వహించి తీరుతామని ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది, వాళ్ళు నిర్వహించలేదు. మరి 2014లో తెలంగాణకు వస్తే సమగ్ర కుటుంబ సర్వే చేశారు కేసీఆర్ గారు, అది కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు దాచిపెట్టినటువంటి పరిస్థితి మనకుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా వెంటనే ఈరోజు కులగణన బిల్లుకు ఈరోజు శాసనసభ ఆమోదించిందంటే బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఒకసారి బీసీ సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. మరి గతంలో కూడా ఏ పార్టీ కూడా చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈరోజు ప్రగతి భవన్కు జ్యోతిబా పూలే పేరు పెట్టినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాలు కూడా ఏర్పాటు చేస్తాం, విద్యాపరంగా వాళ్ళని కూడా ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఈరోజు ఆకాంక్షించి కూడా పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి బీసీ సమగ్ర కులగణన బిల్లు కూడా ఈరోజు ఓకే చెప్పడం ద్వారా ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు దేశమంతా కూడా కులగణన జరుపుతాం అధికారంలోకి వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో కర్ణాటక చేశారు మొన్న అధికారంలోకి వచ్చి, ఈరోజు తెలంగాణలో కూడా చేశారు, ఆమోదించారు. కాబట్టి దేశమంతా కూడా ఈరోజు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు దేశంలో కూడా కులగణన జరుపుతారని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి ఈరోజు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన సమస్యల పట్ల ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో వాళ్ళ వైపు కూడా మనం నిలబడాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి బీసీ సమస్యల పట్ల ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏ నిర్ణయాలు కూడా ఈరోజు బీసీలకు కూడా ఇదే విధంగా ప్రాముఖ్యతను ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం.